15/7/20 मुरली। मीठे बच्चे, तुम्हें सच्चा सच्चा वैष्णव बनना है। सच्चे वैष्णव भोजन की परहेज के साथ साथ पवित्र भी रहते हैं। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన వైష్ణవులుగా కావాలి. సత్యమైన వైష్ణవులు అంటే భోజనంలో శుద్ధమైనటువంటిదే స్వీకరించేవారు, అంటే పత్యం చేసేవారు. సత్యం వారు దీంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు అని. మీరు సత్యాతి సత్యమైన వైష్ణవులుగా కావాలి. సత్యమైన వైష్ణవులు అంటే భోజనం యొక్క పత్యం చేసేవారు, దాంతోపాటు పవిత్రంగా ఉండేవారు అని. प्रश्न, कौन सा अवगुण गुण में परिवर्तन हो जाए तो बेड़ा पार हो सकता है? ఏ అవగుణము గుణంలో పరివర్తన అయినట్లయితే నావ తీరానికి చేరుతుంది అంటున్నారు. ఆన్సర్, సబ్సే బడా అవగుణ హే మోహ. బాబా అంటున్నారు, అన్నిటికంటే పెద్ద అవగుణము మోహము. మోహం కారణంగా అందరి యొక్క జ్ఞాపకము, సంబంధికుల జ్ఞాపకము అనేటువంటిది వస్తూ ఉంటుంది. బాబా కోతి యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటారు. किसी का कोई संबंधी मरता है तो 12 मास तक उसे याद करते रहते. ఎవరి సంబంధికులైనా మరణించారనుకోండి, 12 నెలల వరకు వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాగే ముఖం కప్పుకొని ఏడుస్తూ ఉంటారు, వారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ऐसे ही अगर बाप की याद सताए दिन रात तुम बाप को याद करो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. పరమాత్ముడు అంటారు, మరి మనుషుల్ని మీరు ఎంతైతే మోహంతో జ్ఞాపకం చేస్తున్నారో అంత నన్ను జ్ఞాపకం చేసినట్లయితే మీ ఆత్మ పావనంగా అయ్యి మీ నావ తీరానికి చేరిపోతుంది అని. जैसे लौकिक संबंधी के याद करते ऐसे बाप को याद करो तो अहो सौभाग्य है. లౌకిక సంబంధికులను ఎలా అయితే మోహంతో జ్ఞాపకం చేస్తూ ఉంటారు, అసలు వాళ్ళని జ్ఞాపకం చేసినంత భగవంతుడిని జ్ఞాపకం చేస్తే అహో సౌభాగ్యం, అంటే ఆత్మ యొక్క భాగ్యం ఎంతో ఉన్నతంగా తయారవుతుంది అని. ఓం శాంతి. बाप रोज़ रोज़ बच्चों को समझाते कि अपने को आत्मा समझ बाप की याद में बैठो. బాబా రోజు అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మ అనే స్థితిలో ఉండి బాబాని జ్ఞాపకం చేయండి అని చెప్పి. ఈరోజు యాడ్ చేస్తున్నారు, सिर्फ बाप को याद नहीं दूसरा भी समझना है. सिर्फ बाप नहीं दूसरा भी समझना. ముఖ్య బాత్ హే పరంపిత పరమాత్మ. ఒక తండ్రినే కాదు, అన్ని సంబంధాలతో జ్ఞాపకం చేయాలి. తండ్రి, టీచర్, సద్గురు, ముఖ్యమైనటువంటిది పరంపిత పరమాత్మ అని పిలుస్తారు, శివ అని పిలుస్తారు, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు క్రిస్టియన్స్ ఉన్నట్లయితే. అలా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. జ్ఞాన్ సాగర్ బీ హే, జ్ఞాన సాగరుడు కూడా ఉన్నారు. జ్ఞాన్ సాగర్ హోనేకే కారణ్ టీచర్ బీ హే. మరి భగవంతుడు జ్ఞానం ఉన్నటువంటిదంతా కూడా పిల్లలకే కదా ఇస్తారు, టీచర్గా చదివిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. యా సమझाने से समझेंगे कि सत्य बाप इन्हों को पढ़ा रहे हैं. కానీ అంత త్వరగా ఎవరికి అర్థం కాదు. అసలు బాబా ఎవరు, భగవంతుడు ఎవరు అని అర్థం చేయించినప్పుడే అర్థమవుతూ ఉంటుంది, సత్యమైన తండ్రి వీరికి చదివిస్తున్నారు అని చెప్పి. ప్రాక్టికల్ విషయాలు అనేవి వినిపిస్తున్నారు. వారు అందరికీ కూడా తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, సద్గతి దాత కూడా ఉన్నారు. వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు, పతిత పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. కాబట్టి ఫస్ట్ ఎవరికైనా చెప్పినప్పుడు బాబా మహిమలే, ఇవన్నీ బాబా మహిమలు, పతిత పావనుడు, జ్ఞానసాగరుడు అంటే బాబా చేసేవి తప్ప ఇంకా ఎవరు ఈ పనులు చేయలేరని. కాబట్టి బాబా యొక్క మహిమ అనేటువంటిది చేయాలి, వారే చదివిస్తున్నారు. మేము బ్రహ్మా కుమార్ కుమారీలము. బ్రహ్మా భీ రచన హై శివ బాబాకి అభి హై భీ సంగం యుగ్. బ్రహ్మా బాబా కూడా రచననే. ఎవరు రచయిత? శివ బాబా రచయిత. ఇప్పుడున్నది ఏంటిది? సంగమ యుగం. మీ లక్ష్యం ఏంటిది? రాజయోగం చేయడం. రాజయోగం బాబా నేర్పిస్తున్నారు. టీచర్ भी सिद्ध हो और यह पढ़ाई है नई दुनिया के लिए. ఇది చదువు కొత్త ప్రపంచం కోసం. యహా బేటే యహ పక్కా కరో హమ్కో క్యా క్యా సమझाना है. ఇక్కడ మీరు ఈ విషయాలన్నీ పక్కా చేసుకోవాలి, బాబా గురించి అర్థం చేసుకొని అలాగే ఏమేం చెప్పాలి అనేది కూడా పక్కా చేసుకోవాలి అంటున్నారు. ధారణ అనేది చేయాలి అని. ఏతో జాంతే హే కొయ్యకో జాస్తి ధారణ హోతి కొయ్యకో కమ్. కొందరికి ఎక్కువ ధారణ అవుతుంది, కొందరికి తక్కువ. ఇక్కడ కూడా జ్ఞానంలో కొందరు తీక్షణంగా ముందుకు వెళ్తారు, వారి యొక్క ప్రసిద్ధంగా కూడా అవుతూ ఉంటారు, పదవి కూడా ఉన్నతంగా అవుతుంది. పత్యం కూడా అలాగే చేస్తారు, ఆహార నియమాలు కూడా అలాగే పాటిస్తారు. మీరు పూర్తి వైష్ణవులు.
వైష్ణవులు అంటే వెజిటేరియన్ అని అర్థం. మాంస్ మదిర ఆది నహీ ఖాతే హే. ఎప్పుడు కూడా వైష్ణవులు అంటే మాంసం మదిర అలాంటివి సేవించేవారు కాదు కదా. కానీ లౌకికంలోని వైష్ణవులు ఉన్నారనుకోండి, వికారాల్ని వదిలిపెట్టరు. బాకీ వైష్ణవ్ బనాతో క్యా హువా, వైష్ణవ్ కుల్ కే कहलाते हैं అర్థాత్ ప్యాజ్ ఆది తమోగుణి చీజే నహీ ఖాతే. అక్కడ కూడా పూర్తి వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఉల్లిపాయ ఇలాంటివి కూడా తినరు, తమోగుణి వస్తువులు కూడా తినరు. तो तुम बच्चे जानते हो तमोगुणी चीज़ें क्या क्या होती है. कोई अच्छे मनुष्य भी होते हैं जिसको रिलीजियस माइंडेड व भक्त कहा जाता है. ఎవరైనా చూడండి, తమోగుణి వస్తువులు అంటే మరి మీకు తెలుసు కదా. కొందరు రిలీజియస్ మైండెడ్ ఉంటారు, ధార్మికంగా ఉండేవారు ఉంటూ ఉంటారు. వారు కూడా చూసినట్లయితే ఆహార నియమం కొంతమంది పాటిస్తూ ఉంటారన్నమాట. సన్యాసిयों को कहेंगे पवित्र आत्मा और जो दान आदि करते हैं उनको कहेंगे पुण्य आत्मा. इससे भी सिद्ध होता आत्मा ही दान पुण्य करती, इसलिए पुण्य आत्मा पवित्र आत्मा कहा जाता है. సన్యాసులు ఉన్నారనుకోండి, పవిత్రమైనటువంటి వారు కాబట్టి పవిత్రమైన ఆత్మలు అని అంటారు. అంటే సంపూర్ణ పవిత్రంగా కాకపోయినా ఎక్కడైనా అల్పకాలికంగానైనా వాళ్ళు పవిత్రంగా ఉంటున్నారు కదా. కొందరు దానాలు చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు దానీలు, దాని ఆత్మలు అని ప్రసిద్ధమవుతూ ఉంటారు. అంటే ఏది చేసినా కానీ ఆత్మే చేస్తూ ఉన్నది కదా. అందుకనే మరి పవిత్ర ఆత్మ, దాని ఆత్మ అని అంటూ ఉంటారు. ఆత్మ నిర్లేపి కాదు అని బాబా అంటున్నారు. आत्मा कोई निर्लेप नहीं है. कैसे अच्छे अच्छे अक्षर याद करने चाहिए. మంచి మంచి విషయాలు బాబా వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి అంటున్నారనమాట. యహ్ భీ తుమ్ జాన్తే హో, మీకు ఈ విషయాలు తెలుసు. సర్వవ్యాపి అని అనడం కూడా రాంగ్ ఉన్నది కదా. తుమ్ ఏ పढ़े लिखे जो है वह सिद्ध बतलाते हैं झाड़ में भी आत्मा है. కొంతమంది చూడండి, చదువుకున్నటువంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళు అంటూ ఉంటారు చెట్లు చేమలు వీటిల్లో కూడా ఆత్మ అనేది ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. యహ్ రాంగ్ హై, కానీ అది కూడా రాంగ్ ఉన్నది కదా అంటున్నారు. తుమ్ జాన్తే హో बाबा जो कहते हैं सत्य ही कहते हैं. आत्मा ना हो तो उद्दू को कैसे पाती. मनुष्य की जो आत्मा है वह तो जड़ में जा नहीं सकती. ఆత్మ లేకపోతే ఇది ఎలా పెరుగుతుంది అని అంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు కదా అని బాబా అంటున్నారు. మనుష్యాత్మ అంటే పూర్తిగా వేరు కదా అని బాబా అంటున్నారు. తో మామేకం యాద్ కరు, మీరు ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హై. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి. తో యహ దుఃఖధాం హై అపవిత్ర దునియా. ఇది దుఃఖధామంగా అయిపోయింది, అపవిత్ర ప్రపంచంగా అయిపోయింది. శాంతిధామానికి ఇప్పుడు వెళ్ళాలి. తుమ్ భీ జాన్తే హో ఐసీ ఐసీ బాతే లిఖ్ దీ హై. బాబా అంటున్నారు, రకరకాలైనటువంటి విషయాలు శాస్త్రాల్లో రాశారు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇంద్రప్రస్థ సే ధక్కా దియా తో పత్తర్ బన్ గయా. అక్కడ అంటూ ఉంటారు, ఇంద్రప్రస్థం నుండి క్రింద పడేసినట్లయితే వాళ్ళు రాయిగా మారిపోయారు, శిలగా మారిపోయారు అని చెప్పి అంటూ ఉంటారు. దుఃఖధామము అపవిత్రమైన ప్రపంచము ఇది ఉన్నది. శాంతిధామము సుఖధామం అంటే పవిత్రమైన ధామము. బాబా ఇక్కడికి తీసుకువెళ్తున్నారు. సుఖధామ్ మే రహనే వాలే దేవతాओं के आगे మాథా టెక్తే హై. దేవతలు అంటే సుఖధామంలో ఉండేవారు అని చెప్పి వారు ముందు వెళ్ళి తల వంచుతూ ఉంటారు కదా. నయి పవిత్ర దునియా ఆత్మాయే థీ, ऊंच पद वाले थे. अभी तो गाते हैं मुझ निर्गुण हारे में कोई गुण नाही है. మరి మేము నిర్గుణులము, మాలో ఏ గుణాలు లేవు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు బాబా వచ్చి అన్ని గుణాలు అనేటువంటివి ఇస్తున్నారు అని చెప్పి. ऐसे मुँह ढक कर भी याद रहती बुद्धि में आता है. यह मेरे बच्चे हैं, पति अथवा बच्चे मरे तो याद रहते हैं. బాబా అంటున్నారు, మనుషుల్లో ఏ గుణాలు లేవు, అవగుణాలు మరి నిండి ఉన్నాయి కదా, అందుకనే ఆ విధంగా అంటూ ఉంటారు. మాలో ఏ గుణాలు లేవు అని చెప్పి. మోహం కూడా పెద్ద అవగుణం ఉన్నది కదా అంటున్నారు. బుద్ధి మే ఆతా హై మేరే బచ్చే హై. ఆత్మ దేహాభిమానంలో ఉంటుంది,
దేహాభిమానం కారణంగా వీళ్ళు నా పిల్లలు, నా పతి అనేటువంటి చింత ఉంటుంది అంటున్నారు. यह भी कोई मर जाए तो मुँह ढककर अगर तुम बाप को याद करो तो दिन रात बेड़ा पार हो जाए. ఎవరైనా చనిపోయారనుకోండి ఎంత దుఃఖిస్తూ ఉంటారు, వాళ్ళు ముఖం కప్పుకొని మరి ఏడుస్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు ఇంత కనుక నన్ను జ్ఞాపకం చేసినట్లయితే, మనుషుల్ని జ్ఞాపకం చేసినంత మీరు మీ నావ ఎప్పుడో తీరానికి చేరిపోతుంది అని అంటారు. तुम भी यह जानते हो यह भी है मेरे याद करो వికర్మ వినాశ हो जाए. మీకు తెలుసు బాబా జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పి. पोता मिल देखते हैं आज इतना खर्चा हुआ, इतना फ़ायदा हुआ, బ్యాలెన్స్ రోజు నికాల్తే हैं. పోతా మిల్ అనేది చూసుకోవాలి, ఇంత ఖర్చు అయింది, ఇంత జమ అయింది అని బ్యాలెన్స్ రోజు తీయాలి. పోయి మాస్ నికాల్తే हैं. అక్కడైతే చూడండి కొందరు నెలకొకసారి ఈ విధంగా లెక్కలు రాసుకుంటూ ఉంటారు. కానీ బాబా అంటారు ఇక్కడ నెలకొకసారి కాదు, రోజు లెక్క అనేటువంటిది రాసుకోవాలి అంటున్నారు. बाप कहते हैं बच्चे सौभाग्यशाली, हजार भाग्यशाली, करोड़ भाग्यशाली, परम मरब करब భాగ్యశాలి हो. మీరు సౌభాగ్యశాలిగా, మరి వేల రెట్లు భాగ్యశాలిగా, కోటి రెట్లు భాగ్యశాలిగా, పదం అరబ్ కరబ్ భాగ్యశాలిగా ఇప్పుడు తయారవుతున్నారు అంటున్నారు. यादवों की लगाई ड्रामा अनुसार पाकिस्तान भी हो गया, वह भी शुरू तब हुआ जब तुम्हारा जन्म हुआ. డ్రామా అనుసారంగా అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. అంటే ఫస్ట్ బాబా వచ్చినప్పుడు భారతదేశం ఉంది, తర్వాత ఏమైపోయింది, భారతదేశం ముక్కలుగా అయిపోయింది. అప్పుడు ఇండియా అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. మరి పిల్లలు ఏం చేశారు, భారతదేశానికి వచ్చేసేయడం అనేది జరిగింది. अब बाप आए है सब प्रैक्टिकल होना चाहिए, यहाँ के लिए ही कहते हैं रक्त की नदियाँ बहती तब फिर घी की नदियाँ बहती हैं. బాబా అంటారు కౌరవులు పాండవులు యుద్ధం జరిగింది అని అంటారు కదా, అది మరి ఇక్కడే జరుగుతుంది కదా. డ్రామానుసారంగా రక్తపు నదులు కూడా ప్రవహించేది ఉన్నది, ప్రవహిస్తాయి. మరి తర్వాత పాల నదులు, నెయ్యి నదులు భారతదేశంలో ప్రవహిస్తాయి అని అంటూ ఉంటారు. అబ్బీ దేకో లడితే రైతే ఫలానా షహర్ దో నహీ తో లడాయి కరేంగే. ఇప్పటికీ కూడా మనుషులు ఇప్పటికీ కూడా ఒక్కొక్క దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి కదా, ఫలానా సిటీ మాకు ఇచ్చేయండి లేకపోతే యుద్ధానికి వచ్చేస్తాము అని అంటూ ఉంటారు. యహాసే పాస్ నా కరో, లేకపోతే ఇది మా సరిహద్దులు, మా సరిహద్దుల్లోంచి మీరు నడవడానికి వీల్లేదు అని అంటూ ఉంటారు. యా హమారా రాస్తా హే, అలాగే ఇది మా దారి అని అంటూ ఉంటారు. अब वह क्या करें, स्टीमर कैसे जाएंगे, फिर राय करते जरूर राय पूछते होंगे, मदद की उम्मीद मिली होगी, वह आपस ही ख़त्म कर देंगे. మరి ఏం చేస్తూ ఉంటారు, అందరూ కూడా పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు, ఇలా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఇట్లాగా పరస్పరం కొట్టుకొని అందరూ చనిపోయేదే ఉన్నది అని బాబా అంటున్నారు. యహా ఫిర్ సివిలియర్కి డ్రామా మే నూందే హై. సివిల్ వార్ కూడా జరుగుతుంది, అంటే మతం కోసం అందరూ కొట్టుకొని చనిపోతారు. మళ్ళీ దేశం మధ్య యుద్ధం కూడా జరుగుతుంది, అది కూడా కొట్టుకొని చనిపోతారు. అభి బాప్ కేతే మీఠే బచ్చే బహుత్ సమజ్దార్ బను. మధురమైన పిల్లలు చాలా తెలివైన వారిగా కావాలి. యహా సే బాహర్ ఘర్ మే జానే సే ఫిర్ భూల్ నహీ జానా. పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళినట్లయితే మర్చిపోకూడదు జ్ఞానం అనేది అంటున్నారు. ఇక్కడ పిల్లలు చాలా సంపాదన జమ చేసుకుంటూ ఉంటారు. छोटे छोटे बच्चों को ले आते हो तो उनको बंधन में रहना पड़ता है, यहाँ तो ज्ञान सागर के कंटे पर आते हो. మరి చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. కొందరైతే చిన్న పిల్లల యొక్క బంధనం వల్ల రాలేకపోతూ ఉంటారు. ఇక్కడ మీరు బాబా వద్దకు వచ్చారు, జ్ఞాన సాగరం యొక్క తీరానికి వచ్చారు. ఎంత సంపాదన చేసుకుంటే అంత మంచిది. సంపాదనలో ఆత్మ తోడు తీసుకొని వెళ్తుంది కదా, ఈ సంపాదనలో నిమగ్నం కావాలి. అవినాశి జ్ఞానరత్నాలతో జోలి అనేది నింపుకోవాలి. బోలానాథుడు జోలి నింపండి అంటూ ఉంటారు కదా. భక్తులు శంకరుణ్ణి బోలానాథుడు అని అనుకుంటూ ఉంటారు. శివుణ్ణి శంకరుణ్ణి కలిపేసుకున్నారు కదా. మహాదేవ్ బడా హో జాతా హై, ऐसी छोटी छोटी बातें बहुत समझने की है. ఇంకా శంకరుణ్ణి శివుడు చేసేసి ఇంకా శంకరుడే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అభి తుమ్ బ్రాహ్మణ్ హో, నాలెడ్జ్ మిల్ రహీ హే, పఢాయి సే మనుష్య సుధర్తే హే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మీకు జ్ఞానం లభిస్తున్నది. చదువుతోనే మనుష్యులు బాగవుతారు.
నడవడిక కూడా ఈ చదువుతోనే శ్రేష్టంగా తయారవుతుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఇతరులకు కూడా చదివించాలి. మరి మీ యొక్క మేనర్స్ కూడా దైవీ మేనర్స్ తయారు చేసుకోవాలి. అందరికంటే ఉన్నతమైన శ్రేష్టమైన మేనర్స్ ఎవరిది? మమ్మా బాబాది. మమ్మా బాబా మాదిరిగా తయారు కావాలి. మరి బ్రహ్మ బాబా కూడా మీకు పెద్ద తల్లి ఉన్నారు కదా, వీరిలోనే శివ్ బాబా ప్రవేశించారు కాబట్టి వీరు మీకు తల్లి అవుతారు. మాత్పిత కంబైండ్ హే. ఇక్కడ బ్రహ్మ బాబానేమో తల్లి, శివ్ బాబానేమో తండ్రి, ఒక శరీరంలోనే ఇద్దరు ఉన్నారు అని. ఒకరేమో ఆత్మ, ఒకరేమో పరమాత్మ. ఇవన్నీ గుప్తమైనటువంటి విషయాలు. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, వైసే మమ్మా బి పడతీ థీ, కానీ పరమాత్ముడు కనిపించేవారు కాదు కదా, బిందు రూపం ఉన్నది కదా. మీరు ఎలా చదువుకుంటున్నారో జగదంబ కూడా అలాగే చదువుకుంటున్నారు. మమ్మా కూడా అడాప్ట్ కియా హై, మమ్మాని కూడా దత్తత చేసుకోవడం జరిగింది. సయాని భీతో డ్రామా అనుసార్ సరస్వతి నాం పడా. అయితే అందరికంటే చురుగ్గా ఉన్నారు, అందుకే వారు సరస్వతి ఉన్నారు. బ్రహ్మపుత్ర కూడా పెద్ద నది ఉన్నారు, కానీ పురుషుని యొక్క తనువు కదా. సాగర్ और బ్రహ్మపుత్ర का यह बड़ी नदी ठहरी तो माँ भी ठहरी. సాగరము మరియు బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నదిగా చూపించడం జరిగింది కదా, అందుకనే వీరే పెద్ద తల్లి ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు, ఎంత ఉన్నతంగా నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఉన్కో తో కిసీ కో భీ యాద్ కర్నా నహీ హై, ఇన్కి ఆత్మ కో తో బాప్ కో యాద్ కర్నా హై. శివ్ బాబా ఎవరిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు, పిల్లలే పావనంగా అవ్వాలి కాబట్టి శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి. బ్రహ్మా బాబా కూడా శివ్ బాబాని జ్ఞాపకం చేయాల్సిందే. हम दोनों बच्चों को देखते हैं, मुझे आत्मा को तो साक्षी हो नहीं देखना, परंतु बाप के संग में हम भी ऐसे देखता हूँ, बाप के साथ रहता तो हूँ ना. బాబా అంటారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అని చెప్పి, పిల్లల్ని చూసి ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉంటారు. వాస్తవానికైతే శివ్ బాబా సాక్షిగా చూస్తారు. మరి శివ్ బాబా ఎప్పుడైతే వస్తారో బ్రహ్మ బాబా కూడా సాక్షిగా అయిపోతారు కదా. ఉన్కా బచ్చా హూ తో సాత్ మే దేఖ్తా హూ. శివ్ బాబా యొక్క సంతానము బ్రహ్మ. तो उनका बच्चा हूँ तो साथ में देखता हूँ, मैं विश्व का मालिक बन घूमता हूँ. तो जैसे कि मैं ही यह करता हूँ, मैं दृष्टि देता हूँ, देह सहित सब कुछ भूलना होता है. శివ్ బాబా వస్తారు ఈ దేహంలోకి. ఏ విధంగా బ్రహ్మ బాబా అంటారు, నేను కూడా శివ్ బాబా తోడే ఉంటాను, దేహంతో సహా అన్నింటినీ నేను ఇప్పుడు మరవాలి అని చెప్పి బ్రహ్మ బాబా అనుకుంటారు. నేను విశ్వానికి అధికారిగా తిరుగుతాను, శివ్ బాబా సాక్షిగా అయిపోతారు. तो बाकी बच्चा और बाप जैसे एक हो जाते हैं, तो बाप समझाते हैं खूब पुरुषार्थ करो. बरोबर मम्मा बाबा सबसे जास्ती सर्विस करते हैं. చాలా మంచి పురుషార్థం అనేది చేయాలి. మమ్మా బాబాగా ఉన్నారు వారు అంటే తప్పకుండా అందరికంటే హైయెస్ట్ పురుషార్థం చేశారు కాబట్టే కదా మమ్మా బాబాగా అయ్యారు. తో జాస్తి సర్వీస్ కర్తే హై. మమ్మా బాబా అందరికంటే మరి ఎక్కువ సర్వీస్ చేసేవారు అని. घर में भी माँ बाप बहुत सर्विस करते, सर्विस करने वाले जरूर पद भी ఉంచా పాయింगे. లౌకికంలో ఇంట్లో కూడా తల్లిదండ్రినే కదా ఎక్కువ పనిచేసేది పిల్లల కంటే. అట్లాగే మరి ఇక్కడ కూడా మమ్మా బాబా అందరికంటే నెంబర్ 1 ఉన్నారు అంటున్నారు. తప్పకుండా పదవి కూడా సర్వీస్ చేసేవారికి హైయెస్ట్గానే లభిస్తుంది. जैसे बाप अपकारियों पर भी उपकार करते, ऐसे तुम भी फॉलो फादर करो. బాబా అపకారీలపైన కూడా ఉపకారం చేస్తారు, మీరు ఫాలో ఫాదర్ చేయాలి. దీని అర్థం కూడా తెలుసుకోవాలి. కిస్కా భీ నహీ సునో, కోయి కుచ్ బోలే సునా అన్సునా కర్దు. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మీరు వినకండి, విననట్లుగా వదిలేసేయండి అంటున్నారు. తో తుమ్ ముస్కురాతే రహో తో వహా పే హీ ఠండా హో జాయేంగే. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, మీరేం చేయాలంటే చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండండి అంటున్నారు. అప్పుడు వాళ్ళే ఆపేస్తారు అంటున్నారు బాబా. ఏ మనుష్య మేరే అప్కారి ముझे సర్వవ్యాపి కర్ కిత్నా అపకార్ కర్తే హై. మనుషులు చూడండి సర్వవ్యాపి అని చెప్పి నాకు అపకారం చేశారు కదా, అంటే నన్ను నింద చేశారు కదా, అయినప్పటికీ ఎన్నో రకాలైన తిట్లు తిట్టారు, అయినా కానీ నేను వచ్చి అందరికీ ఉపకారమే చేస్తున్నాను కదా.
మీరు కూడా అందరికీ ఉపకారం చేసేవారు ఉన్నారు. ఈ ఆలోచన ఉండాలి. ఎలా ఉండేవారిమి, ఎలా తయారవుతున్నాం. మేము విశ్వానికి అధికారిగా తయారవుతున్నాము. కలలో కూడా ఎప్పుడు అనుకోలేదు కదా. బహుతంకో ఘర్ బైఠే సాక్షాత్కార్ హువా. చాలామంది పిల్లలకి ఇంట్లో ఉండగానే ఆది సమయంలో సాక్షాత్కారం కూడా అయింది. అయితే దానివల్ల ఏమీ లాభం లేదు. తర్వాత వచ్చారు, అర్థం చేసుకున్నారు, బాబా పైన బలిహారం అయ్యారు, భాగ్యం తయారు చేసుకున్నారు. నెమ్మదిగా వృక్షం అనేది వృద్ధి జరిగింది. కొత్త దైవీ వృక్షం యొక్క స్థాపన జరుగుతున్నది. మా దైవీ పూల తోట అనేది తయారవుతున్నది. సత్యుగంలో దేవతలు ఉండేవారు. సో ఫిర్ ఆనీ హే చక్ర ఫిర్తా రెహతా హే. మళ్ళీ అలాంటి రాజ్యం రాబోతుంది. ఇదే చక్రం తిరుగుతూ ఉంటుంది. 84 జన్మలు కూడా మొట్టమొదట వచ్చిన వారే తీసుకుంటారు. వేరే ఆత్మలు ఎక్కడి నుండి వస్తారు? డ్రామా మే జో ఆత్మ కోయి భీ పార్ట్ సే छूट नहीं सकती. యह చక్ర ఫిర్తా హీ రెహతా హై. డ్రామా నుంచి ఏ ఆత్మ తప్పించుకోలేదు. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. ఆత్మ కభీ గడ్తి నహీ, చోటీ బడి నహీ హోతీ హై. డ్రామాలో ఎంత పాత్ర వహించినా ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా అరిగిపోవడం అనేది జరగదు. చూడండి, వస్తువు అనుకోండి, అరిగి చిన్నదైపోద్ది. కానీ ఆత్మ అనుకోండి, అరిగి చిన్నదయ్యే విషయం లేదు, పెద్దదయ్యే విషయం కూడా లేదు. బాబా అన్ని విషయాలు పిల్లలకి చెప్తున్నారు. పిల్లలు మీరు అందరికీ సుఖాన్ని ఇచ్చేవారిగా కావాలి అని. आपस में लड़ते झगड़ते नहीं. माँ कहती है ना, बेहद का बाप भी बच्चों को कहते याद की यात्रा बहुत सहज. లౌకికంలో తల్లి ఉందనుకోండి, పిల్లలకి ఏమని చెప్తుంది? పిల్లలతో ఇదే చెప్తుంది, మీరు పరస్పరం ఎప్పుడు కొట్టుకోవద్దు, గొడవలు పడద్దు అని చెప్తుంది కదా. బాబా కూడా పిల్లలకి అదే చెప్తున్నారు. యह यात्रा भी जन्म जन्मांतर करते आए फिर भी सीढ़ी नीचे उतरते పాపాత్మ బంతే ఆతే హో. యాత్రలు కూడా జన్మ జన్మాంతరాల నుండి చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మెట్లు దిగుతూ పాపాత్మలుగా అయిపోయారు. ఇది ఆత్మికమైనటువంటి యాత్ర. ఈ మృత్యులోకంలో మళ్ళీ మీరు వాపసు వచ్చేది లేదు. అక్కడ యాత్ర చేసినా మళ్ళీ ఇంటికే వస్తారు. సద్గతి ఏమీ లభించదు కదా. మీరు ఇప్పుడు అటువంటి దేవతలుగా తయారవుతున్నారు. స్వర్గం యొక్క అధికారిగా తయారవుతున్నారు. చక్రం తిరుగుతూ ఉంటుంది. దునియా ఏక్ హీ హై, బాకీ స్టార్స్ ఆది మే కోయి దునియా హై నహీ. సృష్టి అనేది ఇదొక్కటే, అంతేగాని నక్షత్రాల్లో కానీ లేకపోతే ఇంకొక చోట ఇంకొక లోకం అనేది ఉండదు. ऊपर जाकर देखने के लिए कितना माथा मारते रहते हैं. కొందరు చూడండి, మరి ఇట్లాగా అంతరిక్షయానం చేస్తారు. అంతరిక్షయానం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూసి రావాలి అనుకుంటారు. మరి అంతరిక్షయానం అంటే అదేం చిన్న విషయం కాదు కదా. ఎంత తలకొట్టుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళు ఎంత ట్రైనింగ్ అవుతారు, ఎంత ఖర్చు పెడతారు, ఎన్ని స్పేస్ షిప్లు తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మాథా మారితే మోస్ సామ్నే ఆ జాయేగా. బాబా అంటున్నారు, వాళ్ళు అట్లా కష్టపడుతూ ఉంటారు, ఇలాంటి అంతరిక్షయానాల్లో మునిగిపోయి ఉంటారు. ఈ లోపల మృత్యు అనేది వచ్చేస్తుంది. ఇదంతా సైన్స్. ఊపర్ జాయింగే ఫిర్ క్యా హోగా. వాళ్ళు ఏమనుకుంటారంటే పైకి వెళ్ళి చూడాలి అక్కడ ఏమన్నా ఉందేమో. వీళ్ళు ఏం చేస్తారు అని బాబా అంట. అందరికీ మృత్యువు తల మీదే ఉన్నది. ఏక్ తరఫ్ ఊపర్ జాకర్ ఖోజ్ కర్తే దూసరే తరఫ్ మౌత్ కే లియే బాంబ్స్ బనా రహే. ఒకవైపేమో పైన ఆకాశంలో ఏముంది చూద్దాము, అక్కడికి వెళ్ళి బతికితే ఎలా ఉంటుంది చూద్దాం అనుకుంటారు. ఒకటి ఇక్కడ ఏమన్నా బతకడం వచ్చిందంటే ఇక్కడేమో బాంబులు తయారు చేసుకొని చంపుకుందాం అనుకుంటూ ఉంటారు. మనుషుల బుద్ధే చూడండి అసలు ఎట్లా ఉంది అంటున్నారు బాబా. సమస్తే భీ హై కోయి ప్రేరక్ హై, ఖుద్ కహతే హై వరల్డ్ వార్ జరూర్ హోనీ హై. తప్పకుండా మరి ఎవరో ప్రేరేపిస్తున్నారు, అందుకనే ఇలాంటి బాంబులు ఇవన్నీ తయారు చేస్తున్నారు అని అంటూ ఉంటారు. వరల్డ్ వార్ అనేది తప్పకుండా జరుగుతుంది, ప్రపంచ యుద్ధం అని కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. బాబా అంటారు, ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు జరగబోతున్నది. మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత మీ కళ్యాణం జరుగుతుంది అని చెప్పి. ఖుదాకే బచ్చేతో హోహి, భగవాన్ అప్నా బచ్చా బనాతే హై తో తుమ్ భగవాన్ భగవతి బన్ జాతే హో. అందరూ ఖుదా యొక్క పిల్లలే. భగవంతుడు తన పిల్లలుగా చేసుకున్నారు, భగవాన్ భగవతిగా చేస్తున్నారు. లక్ష్మీనారాయణని గాడేజ్ అని అంటూ ఉంటారు కదా. కృష్ణుడిని అక్కడ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే గాడ్ అని అనుకుంటారు. రాధేకో ఇతని నహి, రాధకు అంత మహిమ ఉండదు. లక్ష్మీనారాయణలకి మహిమ ఉంటుంది, కృష్ణుడికి కూడా మహిమ ఉంటుంది, కానీ రాధకు అంత మహిమ ఉండదు అని. సరస్వతి కా నామ్ హై, రాధే కా నామ్ నహీ హై.
ఇంకా సరస్వతీదేవికి కూడా ఎక్కువ మహిమ ఉంటుంది కానీ రాధకి ఎక్కువ ఉండదు అంటున్నారు. కలశ్ ఫిర్ లక్ష్మీ కో దిఖాతే హై, మళ్ళీ రాధ యొక్క రూపమే లక్ష్మి, కానీ కలశం ఎవరికి ఇచ్చారంటే లక్ష్మికి ఇచ్చారు అంటున్నారు. ఇది కూడా పొరపాటే ఉన్నది. సరస్వతికే భీ అనేక నామ్ రఖ దియే, సరస్వతికి కూడా అనేకమైన పేర్లు పెట్టేశారు కదా. బాబా అంటారు మీరందరూ ఇక్కడే ఉన్నారు, దేవీల యొక్క పూజ చేస్తారు, దేవతల యొక్క పూజ చేస్తారు, అట్లాంటి పూజనీయ ఆత్మలందరూ ఇక్కడే ఉన్నారు. బాబ్ బచ్చోంకో హర్ బాత్ సంఝాతే రహతే హై, అంటే ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారు. బాబా అందరికీ కూడా అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. अच्छा, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, जैसे बाप अपकारी पर भी उपकार करते हैं ऐसे ఫాలో ఫాదర్ करना है. ఏ విధంగా బాబా అపకారి పైన కూడా ఉపకారం చేస్తారో అలా ఫాలో ఫాదర్ చేయాలి. कोई कुछ बोले तो सुना अनसुना कर देना है, ఎవరు ఏమన్నా కానీ విని విననట్లుగా వదిలేయాలి. అవసరమైతే చిరునవ్వుతో ఉండండి, ఒక్క బాబాతోనే వినండి, ఇంకా ఎవరేమన్నా కానీ మీరు పట్టించుకోవద్దు అంటున్నారు. సెకండ్ పాయింట్, సుఖదాయి బన్ సబ్కో సుఖదేనా, సుఖదాయిగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పిల్లలు పరస్పరం గొడవ పడకూడదు, పోట్లాడుకోకూడదు. తెలివైన వారిగా అయి మీ జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. వరదాన్, శుద్ధ సంకల్పం యొక్క వ్రతం ద్వారా వృత్తి యొక్క పరివర్తన చేసుకునే హృదయ సింహాసనాధికారిగా కండి. బాబ్దాదా హృదయ సింహాసనము ఎంత పవిత్రమైనదంటే ఈ సింహాసనం పైన సదా పవిత్రమైన ఆత్మలే కూర్చోగలుగుతారు. సంకల్పంలో కూడా అపవిత్రత, అమర్యాద అనేది వచ్చిందంటే బాబా హృదయ సింహాసనం మీద నుండి కింద పడిపోతారు, అంటే దిగే కళలోకి వచ్చేస్తారు. ముందు శుద్ధ సంకల్పాలు చేస్తాను అని వ్రతం పెట్టుకోండి. శుద్ధ సంకల్పాల వ్రతం ద్వారా మీ భావనని, మీ వృత్తిని పరివర్తన చేసుకోండి. వృత్తి పరివర్తనతో భవిష్యత్తు జీవితం అనే సృష్టి పరివర్తన అవుతుంది. शुद्ध संकल्प व दृढ़ संकल्प के व्रत का प्रत्यक्ष फल है ही सदा के लिए बाप दादा का दिल तक. శుద్ధమైన సంకల్పము, దృఢ సంకల్పం యొక్క వ్రతము యొక్క ప్రత్యక్ష ఫలము సదా కొరకు బాప్దాదా హృదయ సింహాసనము. స్లోగన్, तन और मन को अमानत समझकर चलेंगे तो अनासत रहेंगे और रूहानियत आएगी. తనువుని మనసుని బాబా నాకు ఇచ్చినటువంటి అమానత్తు అని భావించాలి, అంటే దాచిపెట్టమని ఉంచిన వస్తువు అని భావించాలి. అప్పుడు మీకు అనాసక్త వృత్తి అనేది వస్తుంది. ఈ తనువు బాబా దాచిపెట్టమని ఇచ్చారు అంటే తనకాగా ఇచ్చారు, ఈ మనస్సును కూడా బాబా వస్తువు ఇది అని అనుకోవాలి. అంటే వేరే వాళ్ళ వస్తువు అనుకున్నప్పుడు ఎలా పడితే అలా దాన్ని వాడరు, జాగ్రత్తగా వాడతారనమాట. అట్లాగే తనువుని మనస్సుని కూడా అమానత్తుగా భావించి నడిచినప్పుడు మీరు అనాసక్తిగా ఉంటారు. అప్పుడు మీలో ఆత్మిక స్థితి అనేది వస్తుంది అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? నేను నిర్వికార స్థితిని అనుభవం చేసుకునే ఆత్మను, ఆత్మాభిమాని ఆత్మ. నిర్వికార స్థితి అనుభవం చేసుకునే ఆత్మాభిమానిగా ఉండే ఆత్మను. ఏం చెప్పారు బాబా?